ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, జాగ్రత్తగా గమనించండి. సోలార్ లైట్ ట్రాప్స్ ఇక్కడ చూడండి. ఈ సోలార్ లైట్ ట్రాప్స్ అనేటివి వ్యవసాయ రంగంలో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్లో భాగంగా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. చాలామంది రైతు సోదరులకు వీటి మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. సరే, ఇవి ఎక్కడెక్కడ ఉండే ఆ ఇన్సెక్ట్ అంతా, ఆ పురుగునంతా అట్రాక్ట్ చేస్తాయని. సో అది కాదు, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనకు అకార్డింగ్ టు రీసెర్చ్, సైన్స్ ప్రకారము వ్యవసాయంలో ప్రతి పంట మీద దాడి చేసే పురుగు నాక్టర్నల్స్ అంటే రాత్రి సమయంలో మాత్రమే దాడి చేస్తాయి. ఇవి రాత్రి సమయంలో తిరిగే అలవాటు ఉంటుంది, రాత్రి సమయంలోనే గుడ్లు పెడతాయి, దాని పాపులేషన్ను పెంచుకుంటాయి. ఇప్పుడు ఈ లైట్ ట్రాప్ యొక్క మనం గమనిస్తే చూడండి, ఈ సోలార్ లైట్ ట్రాప్లో మనకు ఒక ఎల్ఈడి లైట్ స్పెక్ట్రమ్ ఉంటుంది. ఇది మనకు సోలార్ ఎనర్జీని తీసుకొని రీఛార్జ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా నైట్ అయితే వెలుగుతుంది. ప్రతి ఒక్క పురుగు కాంతికి అట్రాక్ట్ అవుతుంది నైట్ టైంలో. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ సోలార్ లైట్ ట్రాప్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము ఆ స్ట్రీట్ లైట్స్, ఆ వీధి లైట్స్, లేదా మన ఇంట్లో ఉండే ఆ లాంతర్లు అవన్నీ ఉన్నప్పుడు పురుగులు ఒక్కసారిగా దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా కార్ లైట్ వెలిగినప్పుడు దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి, మనం అవన్నీ గమనించవచ్చు. అదే పద్ధతిలో మనకు సోలార్ లైట్ ట్రాప్ పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. సోలార్ లైట్ ట్రాప్స్ వల్ల మనకి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. సోలార్ లైట్ ట్రాప్స్, ఈ సోలార్ లైట్ ట్రాప్స్ వల్ల పెస్ట్ పాపులేషన్ కనుక్కోవచ్చు. అంటే మన తోటలో ఏ విధమైన పెస్ట్ ఎక్కువగా ఉంది అది మనం ముందే ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మామిడికి కానీ, బత్తాయికి కానీ, కొబ్బరికి కానీ, ప్రతి ఒక్క పండ్ల మొక్కలకు పురుగు అనేది అటాక్ చేస్తే ఖచ్చితంగా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి మనకి ఎన్ని రకాల పురుగుల స్టెమ్ బోరర్స్ ఉన్నాయి, లీఫ్ మైనర్ ఉంది, పాడ్ బోరర్స్ ఉన్నాయి, ఓకే, సకింగ్ పెస్ట్ ఉంది, త్రిప్స్ ఉన్నాయి. ఇవన్నీ అన్ని రెక్కలు కలిగిన పురుగులు, మాత్స్. ఇవి నైట్ టైం ట్రాప్ అయ్యాయనుకోండి, గుడ్లు పెట్టలేవు. అంటే రీప్రొడక్టివ్ సైకిల్ను బ్రేక్ చేయవచ్చు. ఆ రీప్రొడక్టివ్ సైకిల్ బ్రేక్ కావాలంటే మనకు మాత్స్ అనేటివి, రెక్కలు కలిగిన పురుగు అనేది ట్రాప్ కావాలి. ఆ ఉద్దేశంతో మనకు సోలార్ లైట్ ట్రాప్ అనేటివి మనం అరేంజ్ చేసుకుంటాం. సో మనము రీసెర్చ్ పరంగా మనకు చాలా లైట్ ట్రాప్స్ అనేటివి శాంపిల్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకు సోలార్ ప్యానెల్ ఉంటుంది. ఇది మనకు డే టైం ఏమవుతుందంటే సోలార్ ఎనర్జీని తీసుకొని ఛార్జింగ్ అవుతుంది. సో నైట్ టైము మనం ఆటోమేటిక్గా ఆన్ చేసి పెట్టేస్తే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ అయితే కనుక మనకి ఇక్కడ లైట్ వెలిగిపోతుంది. ఓకే, నైట్ టైం అయితే ఆటోమేటిక్గా. సో ఆ విధంగా మనకు ఇది పోర్టబుల్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది మనకు ఇది ఇంకొక మోడల్. ఇది ఈ సోలార్ ప్యానెల్ను మనం క్లీన్ చేస్తూ ఉండాలి. సోలార్ ప్యానెల్ డస్ట్ పడుతుంది, క్లీన్ చేస్తూ ఉండాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సోలార్ లైట్ ట్రాప్ అనేది మనము ఒక మోడల్ తీసుకున్నాము. ఇక్కడ ఈ మోడలు ఏ విధంగా అరేంజ్ చేయాలో చూపించడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. వీటిని మనం బాటమ్ స్టాండ్ అంటాము. సో మనం కిందకి పెట్టుకోవడానికి ఉంటాయి ఈ విధంగా బాటమ్ స్టాండ్. ఓకే, ఒక బాటమ్ స్టాండ్స్ 3 ఉంటాయి. బాటమ్ స్టాండ్స్ పైన ఇవి అప్పర్ స్టాండ్స్, టాప్ స్టాండ్స్. సో వీటిని ఈ విధంగా మనము జాయిన్ చేసుకుంటాం. ఈ బాటమ్ స్టాండ్స్ కింద మనము టాప్ స్టాండ్స్ ఈ విధంగా పెట్టుకుంటాం. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వీటికి ఇక్కడ క్రూ సిస్టమ్ ఇచ్చింటాడు. దీన్ని కిందికి ఉంది కదా, దీన్ని పైకి అనాలి ఇట్లా. సో పైకి అనేసి మనము పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ప్రతిదానికి సంబంధించిన ప్లేట్స్ కానీ, స్టాండ్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చింటాడు. బోల్ట్స్, నట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో వీటిని మనము ఈజీగా ఇన్స్టాల్మెంట్ అయితే ఈజీగా అయిపోతుంది. ఏం పెద్ద కష్టం ఏం లేదు ఇదంతా. సో దీనికి మనము ఒక బోల్ట్ బిగించడం జరిగింది. సో ఇది సెట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనము ఫస్ట్ స్టాండ్ బిగించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ బాటమ్ బయటకు ఉండాలి, దెన్ ఇక్కడ ఈ ప్లేటు లోపలికి ఉండాలి. ఓకే, 2 బోల్ట్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఈ నాజిల్ అనేది, టాప్ అనేది బయటకు ఉండాలి. ఓకే, ఈ విధంగా. సో చూడండి, సో ఈ విధంగా మనము 3 సెట్ చేసుకున్నాం. ఇది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి,
ఓకే, చిన్న ప్లేట్ ఇస్తారు మనకు కింద. ఈ ప్లేట్కు ఈ విధంగా ఈ చిన్న నట్స్ అనేటివి మనము హైట్ అడ్జస్ట్మెంట్కు మనకు కొద్దిగా లోపలికి కొని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనము ఈ ప్లేట్ను ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇదంతా సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్లేట్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్లేట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ దీని కింద మనము అలైన్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కింద వాడు సాకెట్స్ ఇచ్చింటాడు, ఆ సాకెట్స్లో కూర్చోబెట్టాలి. ఓకే, మనకి ఇటువంటి పిన్స్ ఉంటాయి చిన్నవి, ఈ పిన్స్ పెట్టేయాలి. ఓకే, పిన్ పెట్టిన తర్వాత ఈ విధంగా అనాలి. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లే పెడితే గాలికి మనకు కింద పడుతుంది కాబట్టి దీన్ని టైట్ చేయాలి. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ను మనము ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. కింద పెట్టి ఒక్క నిమిషం. ఎస్, సో ఇప్పుడు మనకు స్టాండ్ రెడీ అయిపోయింది. ఓకే, వదిలి ఏం కాదు. సో దీన్ని మనం బిగించుకోవాలి. సో వీటన్నిటిని మనము ఈ నట్ బోల్ట్స్ ఇవన్నీ టైట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, అంతే. సో ఇప్పుడు మనకు సోలార్ లైట్ ట్రాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసేసాము. ఈ విధంగా సింపుల్గా ఇన్స్టాల్మెంట్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్కి మనకు ఖచ్చితంగా ఒక కటింగ్ బ్లేడు, ఖచ్చితంగా స్క్రూ డ్రైవర్ అయితే కంపల్సరీ ఉండాలి. అది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది ఒకసారి మనము తోటలో ఫిట్ చేస్తాం. రైట్, సో మనం ఈ విధంగా అరేంజ్ చేసుకుంటాం. మినిమం మనకు 4 feet హైట్లో ఉండాలి. సో అదేవిధంగా వీళ్ళు స్టాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా, సో ఒక వీటి ఫిషరీస్ అంటారు. వీటికి చిన్న బోల్ట్స్ లాగా ఉంటాయి, వైట్ ప్లాస్టిక్ బోల్ట్స్. ఇవి మనం ఏం చేయాలంటే ఇక్కడ కటింగ్ బ్లేడ్ తీసుకో. కటింగ్ బ్లేడ్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు గాలి ఎక్కువ ఉంటే కనుక వీటి ప్లేస్లో ఒక మూర ఉండే కడ్డీ మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చిన్న నాబ్ ఇచ్చింటాడు. మనం వాటర్ వేసిన తర్వాత సో వాటర్ అంతా తీయడానికి సో ఇది మనము ఇది కూడా మనం ఫిట్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ మనం సో ఇది సోలార్కి సంబంధించిన మనకు ప్లగ్ ఉంటుంది. సో ఈ ప్లగ్ని మనకి ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తేనే మనకు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది చూడండి. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఛార్జింగ్ అవుతుంది, ఇది ఛార్జింగ్ అవుతుంది. ఓకే, ఇది ఆన్ చేస్తే ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది. దగ్గర ఆన్ చేస్తే ఇక్కడ మనకు గ్రీన్ లైట్ వెలుగుతుంది, అంటే ఇది ఆన్లో ఉన్నట్లు. ఓకే, ఇది ఆన్ చేసి పెడితే అట్ ద సేమ్ టైం మనకు సోలార్ ప్యానెల్ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు
నైట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ చీకటి వచ్చేస్తుంది, కింద మనకు వెలగడం జరుగుతుంది. ఏవైతే ఈ అల్ట్రా వైలెట్ లైట్స్ ఉన్నాయో యువీ లైట్స్ వెలగడం జరుగుతుంది. ఓకే, ఇది సిస్టమ్ ఇక్కడ. సో కాబట్టి ఈ ప్లగ్ దీంట్లో పెట్టి ఉంచండి. ఈ విధంగా లైట్ వెలుగుతూ ఉంటుంది, అంటే ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆఫ్. ఓకే, మనం ఖచ్చితంగా ఆన్ చేసే పెట్టాలి. అప్పుడు నైట్ ఆటోమేటిక్గా మనకు లైట్ అనేది కింద వెలుగుతుంది. ఇది ఇంకొక మోడల్ ఇది. సో ఇది కూడా మనం అరేంజ్ చేసాము, చూపించాను నేను ఏ విధంగా అరేంజ్ చేసేది. సో ఇందులో కూడా మనము 1 లీటర్ వాటర్, సో దాదాపు 2 లీటర్స్ వాటర్ పడుతుంది. సో ఇది అప్పుడప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి. ఓకే, మనకు ఈ సోలార్ లైట్ ట్రాప్స్ మీద ఉండే అపోహలన్నీ వీడండి. ఇటువంటివన్నీ అపోహలు మాత్రమే. మరీ ముఖ్యంగా మనము ప్రతి పురుగును కెమికల్తో చంపలేము, ప్రతి పురుగును ప్యూర్ ఆర్గానిక్ వేప నూనె అవి వేసి చంపలేము. ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, అంటే ఖచ్చితంగా ఇటువంటి సోలార్ ట్రాప్స్ ఉంటే మనకు ఏ రకమైన పురుగు ఎక్కువ ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కరెక్ట్గా ఆ ఇన్సెక్టిసైడు ఆ కషాయాలు స్ప్రే చేస్తే అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ముందు మనకు అది తెలియాలి కదా. తోటలో ఏ రకమైన పురుగు మన పంటను డ్యామేజ్ చేస్తుందో మనకు తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మనము వ్యాధి యాజమాన్యం పాటించవచ్చు. నీకు ఏం డ్యామేజ్ చేసిందో తెలియకుండానే నువ్వు ఎట్లా పురుగు మందు స్ప్రే చేస్తావు, ఏ పురుగు మందుని స్ప్రే చేస్తావు? మనకు ఇప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ చాలా వచ్చినాయి, కానీ కరెక్ట్ పురుగు తెలిస్తే మనకు ఖచ్చితమైన వ్యాధి యాజమాన్యానికి సంబంధించి మందు స్ప్రే చేసుకోవచ్చు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనము ఈ 2 ఇది మనకు పోర్టబుల్. ఓకే, సింపుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి మనము తోటలోనే కట్టెలు రెడీ చేసుకున్నాము. దీనికి సంబంధించి ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది, కాబట్టి వేపకర్ర సెలెక్ట్ చేసుకున్నాము. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో ఒకసారి తోటలో చూద్దాం. సో మనకి ప్యానెల్ ఉంది కదా, ఈ ప్యానెల్ అప్పుడప్పుడు మనము క్లీన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది ఇంకొక సోలార్ లైట్ ట్రాప్, ఇంకొక మోడలు. సో ఇక్కడ మనం ఆన్ చేసి పెట్టాము. సో మనకి ఇక్కడ కింద టబ్ ఉంటుంది. ఈ టబ్లో మనం వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేస్తే మనకు ఏదైతే ఇన్సెక్ట్ నైట్ టైము ఈ ఎల్ఈడి స్పెక్ట్రమ్ లైట్ వెలిగినప్పుడు ఆ ఇన్సెక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో మనము ముందుగా కొద్దిగా హోల్ చేసుకుంటే కనుక ఏదైతే కర్రను బాగా బలంగా పెట్టచ్చు. ఓకే, టైట్ అనేస్తే ఇక్కడ ఇది ఎంత టైట్ అంటే మనకు అంత టైట్ పట్టేస్తుంది. ఏదైనా గాలి వచ్చినా మనకు కింద పడకుండా ఉంటుంది. ఓకే, సో మనము వాటర్ తీసుకో. ఇందులో మనము 1 లీటర్ వాటర్, దీనికైతే దాదాపు 5 లీటర్, ఒక 2 to 3 లీటర్స్ పడతాయి. సో వాటర్ వేసిన తర్వాత మనం ఈ వాటర్లో కొద్దిగా కిరోసిన్ అయినా వేయచ్చు, లేదంటే ఆముదము నూనె ఏదైనా కానీ ఆయిల్ వేస్తే కనుక మనకు ఎఫెక్ట్ అనేది ట్రాప్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు పోర్టబుల్ సోలార్ లైట్ ట్రాప్ ఇది మనకు సింపుల్గా ఒక 1000 నుంచి 1500 లోపలే దొరికేస్తుంది. ఈ పోర్టబుల్ సోలార్ లైట్ ట్రాప్న ముఖ్యంగా వరి, మినుము, పత్తి ఇటువంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సో అది కూడా నేను ఏ విధంగా అరేంజ్ చేయాలో చూపిస్తాను. సేమ్ మనము యాజ్ యూజువల్గా ఇట్లా ఉంటుంది బేస్. ఇది మనం కరెక్ట్గా దీనిలో కూర్చోబెట్టాలి. ఓకే, సో పీస్ ఇస్తారు ఒకటి. ఈ పీస్ అనేది టువర్డ్స్ ఇవి కిందికి ఉండేటట్లు ఇటు పెట్టేసుకోవాలి. ఓకే, సో ఈ బటన్ మనము ఆన్ చేసి పెట్టాలి. ఎస్, చూడండి. సో బటన్ ఆన్ చేసి పెట్టాలి. సో మనకప్పుడు లైట్ ట్రాప్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు సన్లైట్ వెళ్ళిపోతుందో, నైట్ ఎప్పుడైతే మనకు చీకటి వచ్చేస్తుందో వెంటనే యాక్టివేట్ అవుతుంది సోలార్
ఎల్ఈడి లెడ్ యువి లైట్స్ అనేటివి వెలగడం జరుగుతుంది. సో దీంట్లో కూడా సేమ్ అంతే వాటర్. దీనివల్ల మనకు తోటలో ఉండే వివిధ రకాల ఇన్సెక్ట్స్ అన్నీ అట్రాక్ట్ అయిపోయి రావడం జరుగుతుంది. దానివల్ల రీప్రొడక్టివ్ సైకిల్ బ్రేక్ చేయొచ్చు. అంటే అనేక రకాల పురుగుల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను బ్రేక్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ రాకుండా ఉంటుంది. సో దానివల్ల మనకు ఈ ఏదైతే పంట మీద ఆశించే పురుగు ఉధృతి ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.